నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపంగా అవతరించిన దివ్య స్వరూపుడు శ్రీ సాయిబాబా. నేటి కాలంలో షిరిడీ సాయిబాబా అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది భక్తుల జీవితాల్లో పెనవేసుకున్న ఆధ్యాత్మిక సద్గురువు సాయినాథుడు. కలియుగంలో మానవాళి దేహం అనే మోహంలో పడి దాని లాలసే పరమార్థంగా జీవిస్తున్నారు. ఆ మార్గం నుండి మానవలోకాన్ని దారి మళ్లించడానికే భూమిపై అవతరించిన సాధువు సాయిబాబా. సాయినాథుడు ప్రబోధించిన శ్రద్ధ, సబూరి అనే రెండు మార్గాలు ప్రేమ, సత్యశీలం, సేవాభావాల సమ్మిళితమే. అందుకే బాబావారు గురువులకే గురువుగా, సద్గురువుగా అనతి కాలంలోనే భక్తుల హృదయాల్లో కొలువయ్యారు. ఆ క్రమంలోనే ఊరు వాడ సాయి మందిరాలు కోకొల్లలుగా వెలిశాయి. అదే మాదిరి సద్గురు శ్రీ సాయినాథుడు విజయనగరం ఉడా కాలనీలోని కొలువై భక్తకోటి అభిష్టాలను ఈడేరుస్తున్నారు. శ్రీ సాయిబాబా మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం రండి. సాయిబాబా మానవాళిపై వారి దయావృష్టిని కురిపించారు. మనుషుల పాపాలు తొలగించేందుకు వారు జ్ఞానదీపాలు వెలిగించారు. అంతేకాదు ఆదర్శ జీవనానికి చక్కటి బాటలు వేసి పరోపకారములోని గొప్పతనాన్ని చాటారు. సేవే సత్యం అని నమ్మితే మానవ మనుగడ శాశ్వతంగా వర్ధిల్లుతుందని బాబావారు వారి సేవలతోటి నిరూపించారు. అదే నిత్యమని, అదే సత్యమని భక్తకోటి విశ్వసించింది. అందుకే అనతి కాలంలోనే బాబా భక్తులు శరవేగంగా పెరిగారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం ఉడా కాలనీలో శ్రీ సాయిబాబా వారి మందిరం నిర్మితమైంది. ఉడా కాలనీలోని సాయిబాబా దివ్య మందిర దర్శనం చేసుకుందాం. బాబా అనుగ్రహానికి పాత్రలమవుతాం. పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. శతాబ్దాల సాంస్కృతిక వారసత్వపు వైభవానికి అద్భుతమైన కేంద్రం విజయనగరం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయనగరం. ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో జన్మించి విజయనగరానికి వైభవ ప్రాభవాలను తెచ్చిపెట్టారు. అంతటి సాహితీ సాంస్కృతిక వైశిష్ట్యం కల విజయనగరం ఉడా కాలనీ ప్రాంతంలో సద్గురు సాయినాథుని దివ్య భవ్య మందిరం నెలకొని ఉంది. బాబాని సన్నిధి భక్తులకది పెన్నిధి, బాబాని సన్నిధి భక్తులకది పెన్నిధి, భవజలధిని దాటించే భవ్యమైన చోటు అది, భవజలధిని దాటించే భవ్యమైన చోటు అది. విజయనగరం ఉడా కాలనీ సాయి మందిరానికి భక్తులు చేరగానే సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ సాయి భక్తులు సాయినాథుని పట్ల ఉన్న భక్తి ప్రపత్తులతో అప్రయత్నంగానే స్మరిస్తారు. అంత అందంగా విజయనగరం ఉడా కాలనీలో సాయి మందిరాన్ని నిర్మించారు. రహదారి ప్రక్కనే శ్రీ షిరిడీ సాయి ఆలయం అని రాసి ఉన్న మందిర స్వాగత తోరణం భక్తులను బాబావారి సన్నిధికి ఆహ్వానిస్తుంది. బాబావారి మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే బాబావారు స్వయంగా వంట చేస్తూ ఉండగా ఉడికే ఆహార భాండంలో తన చెయ్యి పెట్టి తిప్పుతున్న అద్భుత శిల్పకళా దృశ్యం భక్తులను మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. ఈ మనోహర శిల్పాన్ని నేత్రోత్సవంగా చూస్తూ బాబావారు కొలువు తీరిన ప్రధాన మందిరానికి చేరుకుంటారు భక్తులు. ప్రధాన ద్వారానికి ఎదురుగా నందీశ్వరుని చిరుప్రతిమ నెలకొని ఉంటుంది. సాయినాథుడు శంకరుడి అంశావతారంగా, దత్తావతార గురు పరంపరలోని అవతారంగా భావిస్తారు కొందరు. షిరిడి పురవాసా ఓ మహేశా, షిరిడి పురవాసా ఓ మహేశా,
సద్గురు సాయి బాబా, సద్గురు సాయి బాబా, రావా మమ్ము బ్రోవా, రావా మమ్ము బ్రోవా. విజయనగరం ఉడా కాలనీలో 1994 పూర్వం అంటే దాదాపు 3 దశాబ్దాల క్రితం ఉడా కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో 3000కు పైగా కుటుంబాలు జీవించేవారు. అప్పటికీ ఆ ప్రాంతంలో ఒక్క ఆలయం కూడా లేదు. దీంతో భక్తులందరూ కలిసి ఆలయ నిర్మాణం కోసం ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ స్థలాన్ని ఎస్ఎన్ రాయుడు బాబావారి మందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ఆ తరువాత 1998 ఆగస్టు మాసంలో శ్రీ సాయినాథుని దివ్య మందిర నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. తొలి రోజుల్లో బాబావారి మందిరం చిన్న గుడిసెలా ఉండేది. భక్తులు బాబా సన్నిధికి చేరుకొని పూజలు చేస్తుండేవారు. క్రమంగా బాబా భక్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో భక్తుల విరాళాలతో 2002 జూన్ 5 కల్లా మందిరం నిర్మించి బాబావారి మంగళకర పాలరాతి స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం, నువ్వు లేక అనాథలం బ్రతుకంతాయోమయం బాబా ఓ బాబా. ఇక నీ పరీక్షకు మేమాగలేము, ఇటులి నిరీక్షణ మేమోపలేము. భక్తుల ఆధ్యాత్మిక జీవన సంవిధానంలో సాయిబాబా ఒక భాగం. ప్రతి భక్తుడి హృదయంలో బాబావారు కొలువై ఉన్నారు. ప్రతి ఇంటా బాబా చిత్రపటం తప్పనిసరిగా ఉంటుంది. అంతగా బాబావారు భక్తుల హృదయాంతరాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఆ పరిపూర్ణ భక్తిని తనువెల్లా నింపుకుని ప్రధాన మందిరంలోకి చేరుకున్న భక్తులు రజత సింహాసనంపై ఆసీనులైన ధవళకాంతులతో తేజరిల్లుతున్న బాబావారిని దర్శించుకుంటారు. బాబావారి ప్రధాన మందిరం చుట్టూరా ఉన్న కుడ్యాల స్తంభాలపై శ్రీ మహావిష్ణువు దశావతారాల కళాకృతులు శ్రీహరి లీలా సంవిధానాన్ని కళాత్మకంగా ఆధ్యాత్మిక నేపథ్యంగా ప్రకటిస్తూ ఉంటాయి. సాయినాథుడి లీలలన్నీ మానవ జీవిత పరమార్థానికి దిక్సూచికలై. వాస్తవానికి సాయితత్వంలోని జ్ఞాన వికాసాన్ని పట్టుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. ఇహంలో దుస్సాధ్యమైన కష్టాలను దాటడం కూడా అత్యంత సులువవుతుంది. సర్వత్రా సకల జీవుల్లోనూ ప్రకాశించే చైతన్యాన్ని దర్శించగలగడమే బాబావారి తాత్విక చింతనలోని అసలైన పరమార్థం. బాబావారి మూర్తిలో ఆ సత్యాన్ని దర్శించడమే సాయి భక్తుల సాధనా లక్ష్యం. ఆధ్యాత్మిక చింతనతో బాబాను తిలకించిన భక్తులకు అది స్పష్టంగా అర్థమవుతుంది. అంతటి మహామహిమాన్వితమైన శ్రీ సాయినాథుడి దివ్య మంగళ స్వరూపాన్ని నేత్రోత్సవంగా దర్శించుకుందాం. అనంత విశ్వంలో అనేక తారల్ని పూలుగా తెచ్చి తన కంఠసీమన పూలమాలగా ధరించినట్టుగా శ్రీ సాయినాథుడు దర్శనమిస్తారు. నిర్మలమైన చూపుతో వారి దయార్ద్ర హృదయాన్ని భక్తుల జీవితాలకు అర్పించడానికి త్యాగధనుడిగా వేంచేస్తున్నట్లుగా అనిపిస్తారు. శిరస్సుపై ఎర్రని పగిడిని ధరించి భక్తుల బ్రతుకుల్లో శుభాలను అందించడానికి సిద్ధమైన యోగిరాజులా గోచరిస్తాడు. విశాల భూమండలానికి ఛత్రం పట్టిన ఆకాశం ఇక్కడ బాబావారికి రజత ఛత్రంలా మారిందా అనే దివ్యానుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మిక భావ పరంపరలతో పరిపూర్ణమైన వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం శ్రీ సాయినాథుడి చూపుల్లో ధారలుగా భక్తులపై వర్షిస్తుందా అనిపిస్తుంది. ఈ మందిరంలో బాబావారిని వీక్షిస్తుంటే సాక్షాత్తు షిరిడీ సాయినాథుణ్ణి దర్శించినట్టే ఉంటుందని భక్తులు భావిస్తారు. భక్తి తత్పరతతో తన్మయులవుతారు. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మావలె మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకొని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా. విజయనగరం ఉడా కాలనీ శ్రీ సాయి మందిరం ప్రతి గురువారం భక్తులతో రద్దీగా ఉంటుంది. శ్రీ సాయినాథుడికి నిత్యం క్షీరాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మందిరంలో గురువారం వ్రతం ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. ప్రతిరోజు పలు రకాల వర్ణరంజిత సుమాలను భక్తులు బాబావారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు.
సర్వాలంకృత శోభితంగా దర్శనమిచ్చే బాబావారి ప్రతిమను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. శ్రీ సాయినాథుడికి షిరిడీ సంప్రదాయానుసారం నిత్యం 4 సంఖ్యల్లో 4 హారతులను వైభవోపేతంగా నిర్వహిస్తారు. హారతుల సమయంలో భక్త సమూహం భక్తి భావాత్మకంగా హారతి గీతాలను కమనీయంగా ఆలపిస్తారు. అంతేకాదు బాబావారి సన్నిధి భజనలు, సచ్చరిత్ర పారాయణాలతో నిత్యం ఆధ్యాత్మిక సందడితో నెలకొని ఉంటుంది. మందిరంలో బాబావారి విరాన్మూర్తికి ఎదురుగా బాబావారి రజత పాదాలు కొలువుతీరి ఉంటాయి. అలాగే బాబావారి ప్రతిమకు అభిముఖంగా కుడి ఎడమల్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. ప్రతి గురువారము బాబావారము భక్తుల కదియే ప్రీతికరం. ప్రతి గురువారము బాబావారము భక్తుల కదియే ప్రీతికరం. సాయి చరితము భక్తిగా చదివి 7 రోజులు పూజలు చేసి నమ్మిన చాలును కలుగును శుభములు. ఈ జగత్తు అంతటా సాయి చైతన్యమే ప్రసరిస్తూ ఉంటుంది. బాబావారి అవతార పరిసమాప్తి తరువాత కూడా మానవాళిని ఉద్ధరించేందుకు సమాధి నుండే వారి కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు నిదర్శనమే వాడవాడలా వెలసిన బాబావారి మందిరాలు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సాయిబాబా సజీవమూర్తిగా షిరిడీలో కొలువైన మూర్తికి ఏమాత్రం తగ్గకుండా అద్వితీయంగా ప్రసన్నవదనంతో ధవళకాంతులు విరజిమ్మే మూర్తిగా శోభిల్లుతున్నారు. సాయిబాబా వారి పాదాలకు ప్రణమిల్లి ఆత్మనివేదన చేసుకుంటే చాలు, భక్తుడి బాధలను తన బాధలుగా స్వీకరిస్తారు. అంతే వేగంగా ఇష్టకామ్యాలను తీరుస్తారు. భక్తులు కోరిన కోరికలతో పాటు ఎలాంటి సమస్యలనైనా బాబావారు పరిష్కరిస్తారని ఇక్కడి భక్తుల అపార విశ్వాసం. ప్రతిరోజు ఇక్కడ చావడి ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి, గురు పౌర్ణమి, దత్త జయంతి నాడు భక్తులే స్వయంగా బాబావారికి అభిషేకాలు చేసుకునే వీలు కల్పించారు. ప్రతి గురువారంతో పాటు ప్రత్యేక పర్వదినాలలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శ్రీ సాయి మందిర కమిటీ సభ్యులు బాబావారి సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. శ్రీ సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఇక్కడ కొలువైన బాబావారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. నిత్యం అలా బాబా సన్నిధిలో ఉండిపోవాలనిపించేందుగా మనోహరంగా ప్రశాంతంగా ఉంటుంది. బాబా ముఖవచ్చస్సు ధవళ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన సాయిబాబా రజత సింహాసనంపై దగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తారు. దివ్యత్వమంతా బాబా వారి రూపురేఖల్లోని స్పష్టంగా గోచరిస్తుంది. అంతటి మంగళ ప్రదాయకమైన మందిర ప్రాంగణంలో పలువురు దేవతామూర్తుల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. శ్రీ సాయినాథుడిని దర్శించిన భక్తులు ఉపాలయాల్లోని దేవతామూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీ సాయినాథుడి ప్రధాన మందిరానికి కుడివైపు తులసికోట, అశ్వత్థ వృక్షం, జంటనాగుల ప్రతిమ నెలకొని ఉన్నాయి. భక్తులు జంటనాగులకు కైమోడ్పులు అర్పించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువైన మందిరానికి చేరుకుంటారు. మందిరంలో కృష్ణవర్ణ ప్రతిమలుగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరి ఉంటారు. సంతాన ప్రాప్తిని కోరే భక్తులు స్వామివారిని పాలతో అభిషేకించి సేవిస్తే చాలు సత్సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే శ్రీవల్లి దేవసేన స్వామి వారి చుట్టూ 21 లేదా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని ప్రతీతి. భక్తులు తీరని కోరికలు సైతం సునాయాసంగా తీరుతాయంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ద్వారా సకల కష్టాలు దూరమవుతాయని, సర్వశక్తులు లభ్యమవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, మా పాపాల తొలగించు దీపాలని. ఈ మందిరానికి ముందు భాగంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి చిరుమందిరం నెలకొని ఉంటుంది. భక్తులు బొజ్జగణపయ్యను చేతులారా మొక్కి ముందుకు కదులుతారు. సాయినాథుని ప్రధాన మందిరానికి మరోవైపు గణనాథుని రెండో మందిరం సైతం నెలకొని ఉంటుంది. ఇక్కడి మందిరంలో గణేశుడు ఉత్తర భారత సంస్కృతి ప్రతిబింబించేలా దృశ్యమానమవుతాడు. ఆద్యంతాలు లేని ఆనందమయ తత్వమూర్తి గణపతిని అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలవాలే కాని కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధ దైవం విఘ్నేశ్వరుడు.
ఇక్కడ కొలువైన గణపతి శబ్దబ్రహ్మ స్వరూపంగా, ఓంకార ప్రణవనాద స్వరూపునిగా, మహాగణపతిగా వ్యక్తమవుతాడు. ఈ స్వామికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ షిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా పాహిమా. ఇదే మందిరానికి ప్రక్కన ఆది దంపతులైన ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. జగద్ధాత్రి అయిన అమ్మ పార్వతీదేవినే ఉమాదేవిగా ఆరాధిస్తారు. త్రిశక్తుల్లో ఒక శక్తి అవతారమైన ఉమా పరమేశ్వరుని దేవేరిగా, శివయ్యలోని అర్ధభాగం పొంది అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆ ఆది దంపతులు యుగ యుగాలుగా ఉమామహేశ్వరులుగా అనంత జగత్తులో పంచభూతాత్మిక శక్తులుగా కలిసే ఉంటారు. ఈ సృష్టి యావత్తు పార్వతీ పరమేశ్వరులు కలిసి పాడే యుగళగీతమేనని పండితులు చెబుతారు. ఇక్కడ ఉమామహేశ్వర స్వామికి నిత్య పూజాది కైంకర్యాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో శ్రీ దత్తాత్రేయ మందిరం నెలకొని ఉంది. ఈ మందిరంలో స్మర్తృగామిగా కొలువైన దత్తుడు భక్తులు కోరిన కోరికలు ఇట్టే తీర్చే స్వామిగా వ్యక్తమవుతున్నాడు. ఇదే మందిర ప్రాంగణంలో ఇంకోవైపున పుష్కరిణిని ఏర్పాటు చేశారు. ఈ కొలనులో శ్రీకృష్ణ భగవానుడి శిల్ప కళాకృతి రమ్యంగా ఆవిష్కృతమై ఉంది. మానవ జీవనంలో ఆధ్యాత్మికతను స్పృశించకుండా పరిపూర్ణత లభించదు. ఇహంలో సద్గురువు భాష్యానుగ్రహం లేకుండా ఏ వ్యక్తి జీవన వైతరణిని దాటలేడు. నిత్య కర్మల జంజాటంలో పడి సద్గురువుల ప్రబోధాలను పెడచెవిన పెడితే మోక్షం సిద్ధించదు. ఆ స్థాయి గురువుల పరంపరలో సాయినాథుడే భక్తుల హృదయాల పీఠాలపై ఆసీనుడై పూజలందుకుంటున్నాడు. ఆయన లీలల్లో ఎన్నో అద్భుత సాక్ష్యాలు సాయి సచ్చరిత్ర నిండా సాక్షాత్కరిస్తాయి. భూమిపై భక్తుల పాపాలను పటాపంచలు చేసి సాయి సన్నిధిలో ధుని తప్పనిసరిగా ఉంటుంది. బాబా సన్నిధికి వచ్చిన భక్తులు చావడిని, ద్వారకామాయిని, ధునిని సందర్శించి ధరిస్తారు. శ్రీ సాయినాథుడి ద్వారకామాయి సన్నిధిలో ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ధుని పూజ నవగ్రహ హోమం చేయడంతో సమానంగా భక్తులు భావిస్తారు. భక్తులు తమతో తెచ్చిన నారికేళాలు, పూజా ద్రవ్యాలు ధునిలో వేయడం ద్వారా తమ పాపాలు దగ్ధమవుతాయని నమ్ముతారు. అంతేకాదు, ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భక్తుల శరీరాన్ని ఆవహించిన పీడలు సైతం దగ్ధమై శుభాలు కలుగుతాయని ప్రతీతి. ధుని చాలా శక్తిమంతమైనదిగా భావిస్తారు. భక్తులు ధునిలో నైవేద్యాలు వేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భావించి కొబ్బరికాయలు, సమిధలు సమర్పిస్తారు. ద్వారకామాయిలో బాబావారి నిలువెత్తు చిత్రపటం, బాబావారి పాదాలు ప్రతి మందిరంలో సహజంగా ఉంటాయి. భక్తులు బాబావారి పాదార విందాలకు సదా శరణు వేడి తరిస్తారు. భక్తితో శరణాగతులయ్యే వారి కోరికలను సన్మార్గంలో తీరుస్తూ తన దరికి చేరుకునే భక్తులకు జ్ఞాన మార్గాన్ని చూపుతూ వేంచేస్తూ ఉంటారు శ్రీ సాయినాథుడు. భక్తులు వారి జీవితంలో ఎప్పటికైనా తాను ఇవ్వదలిచిన జ్ఞాన విభూతిని పొందుతారనే నమ్మకమే బాబావారి సేవా మార్గంలోని అసలైన మార్మికత. అందుకే ఊరు వాడలు అన్నీ కూడా బాబా మందిరాల్లో వెలిసి ఉంటాయి. అన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే విజయనగరం ఉడా కాలనీ బాబావారి మందిర సన్నిధానంలో ఏడాది పొడవునా ఉత్సవ వేడుకలు నయన మనోహరంగా ఆధ్యాత్మిక నేపథ్యంగా జరుగుతున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయనగరం శ్రీ సాయిబాబా మందిరం సమతా మమతల ప్రేమ ప్రాకారంలా, మానవత్వం పరిమళించే అద్వితీయ నిలయంలా దృగ్గోచరమవుతుంది. ఈ అపూర్వ ఆధ్యాత్మిక కేంద్రంలో నిత్యం బాబావారికి జరిగే క్షీరాభిషేకాలు, హారతులు, పల్లకీ సేవలు బాబా భక్తుల ఆధ్యాత్మిక జీవన పరిమళాలకు అద్దం పడతాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న బాబావారి దివ్యధామాల్లో లాగానే విజయనగరం ఉడా కాలనీ శ్రీ సాయినాథుని సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. ఆ పరంపరలో గురు పౌర్ణమి ఉత్సవాలు సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. అదేవిధంగా బాబావారి సమాధి ఉత్సవాలను సైతం షిరిడీలో చేసినంత వైభవంగా జరుపుతారు. అలాగే ఉగాది, వినాయక చవితి, శ్రీరామ నవమి వంటి పలు పర్వాలకు పూజాది క్రతువులు ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ఏడాది పొడవునా శ్రీ సాయినాథుని సన్నిధిలో ఆధ్యాత్మిక ఉత్సవాలు సంబరంగా జరుపుతారు. ప్రతిరోజు బాబావారికి పల్లకీ సేవలను భక్తి శ్రద్ధలతో చేస్తారు. అలాగే ఉగాది వసంతోత్సవాలు, శ్రీరామ నవమి, గణపతి నవరాత్రోత్సవాలు, కార్తీక దీపోత్సవం, శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, శరన్నవరాత్రోత్సవాలు, శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
వీటితో పాటు సాయి మందిర వార్షికోత్సవాన్ని జూన్ 5న అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏడాది పొడవునా శైవ వైష్ణవ సంప్రదాయ పర్వాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా భక్తులు విజయనగరం శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని ఎలా చేరుకోవాలి? బాబా మందిర దర్శన వేళలను ఇప్పుడు చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ తదితర ప్రధాన నగరాలతో పాటు భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి బస్సు, రైలు మార్గాల ద్వారా విజయనగరం చేరుకోవచ్చు. రైలు, బస్ స్టేషన్ల నుండి ఉడా కాలనీ శ్రీ సాయినాథుని మందిరానికి ప్రైవేటు వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇక సాయిబాబా వారి మందిర దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు భక్తుల సందర్శనార్థం మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. ప్రతిరోజు షిరిడీ సంప్రదాయానుసారం 4 హారతులను బాబావారికి అందిస్తారు. ఈ హారతులను వీక్షించేందుకు భక్తులు విశేషంగా సాయి మందిరానికి తరలివస్తారు. నేటి తీర్థయాత్రలో విజయనగరం ఉడా కాలనీ శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని దర్శించుకున్నాం కదా. బాబావారి దయామృత బిందువులు మీ అందరిపై ధారగా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.